హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను సిద్దిపేట్ స్ట్రీట్ స్టైల్ అయిన మరొక రెసిపీ చూపిస్తున్నానండి. దాని పేరు వచ్చేసి ప్రేమ్నగర్ పూరి. చాలా ఈజీ అండి, టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మళ్ళీ తింటారు, బాగుంటుందండి. పదండి చూపిస్తాను. హలో ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టి నా రెసిపీస్ అన్ని మిస్ కాకుండా చూడండి. లైక్, షేర్ అండ్ డూ కమెంట్. ప్రేమ్నగర్ పూరికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1/2 కప్పు రవ్వ, 1/4 కప్పు శనగపిండి, ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న బఠానీ 1 కప్పు, 1 ఉల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ కారం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా, రవ్వ, సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్, ఇవి బాగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ పోస్తూ తడుపుకోవాలి. చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మెత్తగా ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. రెడీ అయిపోయింది మన డో. హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మళ్ళొకసారి తడుపుకుందాము. దీనివల్ల ఏంటంటే మంచి స్మూత్గా పిండి వచ్చేస్తుంది. ఇది 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇది సన్నగా పొడుగుగా చేసుకొని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుందాము. ఇది ప్రేమ్నగర్ పూరి అనేది సిద్దిపేట్ స్పెషల్ స్నాక్ అండి, బాగుంటుంది. ఇలా మనం అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇది పూరీలాగా తాల్చుకోవాలి. మధ్యలో కొంచెం పొడిపిండి వేస్తూ తాల్చుకోవాలండి. పల్చగా చేసుకోవాలి. పల్చగా చేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తుంది, మనకి పొంగకూడదు పూరి అనేది. ఇది చాలా బాగుంటుందండి. ప్రేమ్నగర్ మూవీ రిలీజ్ అయిన కొత్తలో ఇది తయారు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఫేమస్ ఇక్కడ, బాగుంటుంది. ఇది ఎక్కడ దొరకదండి. చూసారా, ఈ విధంగా రావాలి పల్చగా. మీకు ఎంత పల్చగా లాటి వస్తే అంత పల్చగా చేసుకోవాలి. అన్నీ అలా చేశాను కదా. ఇప్పుడు ఫోర్క్ తోటి ఇలా హోల్స్ చేయడం వల్ల ఏంటంటే పొంగకుండా ఉంటాయి. అన్ని పూరీలకి ఇలా హోల్స్ చేసుకుందాము. ముందుగా ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నానండి, వేడెక్కిపోయింది. ఇప్పుడు మనము పూరి వేసుకుందాము. ఇది లో ఫ్లేమ్లో ఉండకూడదు, హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఒత్తుకోకూడదండి. ఇది ఒత్తడం వల్ల ఏంటంటే పొంగుతుంది. సో ఒత్తకుండా జాగ్రత్తగా గోలించుకోవాలి. ఇప్పుడు ఇలా మరలేయడం వల్ల ఏంటంటే పొంగకుండా ఉంటుంది. ఇది గోల్డెన్ కలర్లో రావాలి. మనం గోలించుకున్న పూరి ఉంది కదండి, ఇవి 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. మనకు అవసరం అనుకున్నప్పుడు ఈ శనగపిండి పేస్ట్ చేసుకొని దాని మీద వేసుకొని తినొచ్చు. చూసారా, ఈ రకంగా రావాలి. అన్ని పూరీలు ఇలాగే గోలించుకుందాము. రెడీ అయిపోయింది మన పూరి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు చిన్న ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని శనగపిండి వేయించుకోవాలి. శనగపిండి లంప్స్ లేకుండా మంచి సువాసన వచ్చేటట్టు వేయించుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం ఆయిల్ వేయొచ్చు, నేను యాడ్ చేయట్లేదు ఆయిల్ని. ఈ విధంగా వేయించుకోవాలి. రెడీ అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము. చల్లారిన శనగపిండి చూసారా, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో కారము, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి 3 బాగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ పోస్తూ ముద్దలాగా తడుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అది పొడిగా ఇలా చేసేసుకోవాలి. మనం గోలించుకున్న ప్రేమ్నగర్ పూరి చూసారా, క్రిస్పీగా క్రంచీగా వచ్చేసాయి, ఎక్కడ కూడా పొంగకుండా. ఈ విధంగా రావాలి. ఇది పొడిగా చేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. లూజ్గా ఉండకూడదు, చూస్తూ జాగ్రత్తగా తడుపుకోవాలి. రెడీ అయిపోయింది మన శనగపిండి పేస్ట్.
ఈ విధంగా రావాలండి. ఇప్పుడు మనం గోలించుకున్న పూరీ ఉంది కదా, ఆ పూరీ మీద మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, దీంతో టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంటేలాగా చేసుకోవాలి. ఇది కంపల్సరీగా ట్రై చేయండి. ఇది సిద్దిపేట్ స్పెషల్ స్నాక్ అండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీనికి బఠానీ వేసుకుందాము. బఠానీని కొంచెం లూజ్గా చేసుకొని వేడిది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. రెడీ అయిపోయిందండి మన ప్రేమ్నగర్ పూరి. మనకి కావాలనుకుంటే బఠానీ వేయచ్చు, లేదండి. ఒకటి అలా ఒకటి ఇలా చూపిస్తున్నాను. రెడీ అండి సిద్దిపేట్ స్పెషల్ స్నాక్ ప్రేమ్నగర్ పూరి. ఈజీ మెథడ్లో చూపించాను, చాలా ఈజీ అండి. చూసారా, క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంది.